మంచి పాలన జగన్ అందిస్తే 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయాడు? అంటే పాలన మొత్తాన్ని గూడా మనం చూడకూడదు. హ్మ్. ఏదైతే పాజిటివ్ జరిగిందో దాని గురించి రైట్. మాట్లాడాం. హ్మ్. బేసిక్‌గా పాలన ఎప్పుడు అవుతుందంటే, ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, హ్మ్. తర్వాత శాసనసభల్లో వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది, తర్వాత కొన్ని చట్టాలు తీసుకొచ్చిన చట్టాలు ప్రజల వరకు గూడా అవి ఎందుకు అని తీసుకులేదు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ హ్మ్. గురించి నేను మాట్లాడాను అప్పుడు హ్మ్. గూడా. అంటే భూమి అంతా గూడా మళ్ళా యాక్చువల్‌గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏమనిందంటే, భూమి యొక్క రికార్డ్స్ అన్నీ గూడా మనము కంప్యూటరైజ్ చేయాలి, డిజిటైజ్ చేయాలి. ఓకే. దానికోసం. కానీ ఇక్కడేమైందంటే వీళ్ళు హ్మ్. ఆయన బౌండరీ రాళ్ళు గూడా ఈయన బొమ్మతో ఉంటాయి. ఓకే. తర్వాత పట్టాదారు పాస్‌బుక్‌లు గూడా ఈయన బొమ్మతో ఉంటాయి. అవును. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఒక భావన ఏం కలిగిందంటే మా భూములు తీసేసుకుంటారని. హ్మ్. సో, అది ఇట్స్ ఎ రాంగ్ ప్రచారం. ఓకే. కరెక్ట్ కాదు గానీ, ఆ విధంగా ప్రజలలో ఆ అంటే విధమైన కొన్ని భావన మంచి పనులు తెలిసింది. చేసినా చేజేతులారా పోగొట్టుకున్నాడు జగన్మోహన్ పోగొట్టుకున్నారు. రెడ్డి. తర్వాత అసెంబ్లీలో ప్రవర్తన, తర్వాత ఎమ్మెల్యేల మాట తీరు, హ్మ్. ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే, ఇనెఫిషియన్సీని చేస్తారు గానీ, అహంకారాన్ని ప్రజలెప్పుడు గూడా వాళ్ళు టాలరేట్ చేయరు. హ్మ్. సో, ఇనెఫిషియన్సీ ఈజ్ ఓకే. ఓకే. యారోగెన్స్ అన్నది ఎప్పుడైతే వస్తుందో, హ్మ్. యారోగెన్స్‌ని ఎప్పుడు కూడా టాలరేట్ చేయరు. కాబట్టి కొంతమంది ప్రవర్తన ఏ విధంగా ఉన్నిందంటే, హ్మ్. మా 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 చేతుల్లో ఉన్నారు, కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా కొన్ని ఓకే. ఇన్సిడెంట్స్ చూసాం. హ్మ్. సో, వాటన్నిటి మీద తర్వాతొచ్చేసి ఈ 3 పార్టీలు ఒకే తాటి మీదకొచ్చాయి. హ్మ్. తర్వాత 3 పార్టీలు వచ్చాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా